ఈ అమ్మాయి శ్రీకళ, నాగదోష బాధితురాలు. ఇతరు శిల్పి, కృష్ణాపురం శివ. ఈమె శ్రీకళ చెల్లెలు శ్రీలక్ష్మి. కుజదోషం ఈమెను వెంటాడింది. ఇతను విశ్వం, మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఊరి ప్రెసిడెంట్ సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ భార్య మాధవి. సూర్యప్రకాష్ ఏకైక కుమార్తె సింధు. శ్రీలక్ష్మి తాతగారు. ఇతను బాబీ, సింధు బాయ్ ఫ్రెండ్. అందమైన ఈ గ్రామం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కథకళి, కర్రసాము, భరతనాట్యం లాంటివి ఈ గ్రామంలో జాతర సమయంలో తప్పనిసరిగా ఉంటాయి. పల్లెటూళ్ళు మన దేశానికి వెన్నెముక లాంటివి అని మన మహాత్మా గాంధీ అన్న మాటలు నగ్న సత్యాలు. ఈ గ్రామం దేవాలయాలకు పెట్టింది పేరు. ఈ గ్రామంలో జాతర ఎంతో గొప్పగా జరిపిస్తారు. ఎన్నో ఆటపాటలతో, పాత సంప్రదాయాల ప్రకారం బాణాసంచా పేలుళ్లతో కోలాహలంగా జరుగుతుంది. మానవుణ్ణి సృష్టించింది దేవుడా, దేవుణ్ణి సృష్టించింది మానవుడా? మతాలను సృష్టించింది మానవుడా లేక దేవుడా? అన్ని నమ్మకాల కలలతో కూడిన ఈ ప్రపంచము ఎవరి బిడ్డ వారికి ముద్దు అనే నమ్మకాలతో ప్రపంచమే మారిపోతుంది. మనం మనల్ని లేక మన బంధువుల్ని ప్రేమిస్తాం, కానీ మన సమాజాన్ని గాని మన దేశాన్ని గాని ప్రేమించేది లేదు అనే నిజాన్ని ఎవరూ ఒప్పుకోరు. మనిషి తన సొంత లాభం కోసం ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడేది లేదు. పరిశుద్ధమైన మనసుతో కూడిన దేవాలయములు విపరీత కాలములను సృష్టించే శక్తిని ఎంతమంది నమ్ముతారు? అయినా మనిషి దేనికో కట్టుబడి ఇలాంటి జాతరలను, దేవుని పూజా కార్యక్రమాలను ఆపివేయడానికో అడ్డగించడానికో వెనుకాడతారు. బహుశా ఇదేనేమో మనిషికి అందని శక్తి. ఈ సంవత్సరం జాతర ఈ రోజుతో ఆఖరు. ఈ గ్రామ ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. వచ్చే సంవత్సరం జాతరకు ఈ రోజు నుంచే పునాది వేస్తున్నారు. ఒకవేళ ఇదేనేమో దైవశక్తి అంటే. దీని స్ఫూర్తితో ఓంకారమూర్తివే ఓ నాగదేవా, మము బ్రోవరావా నాగరాజా. మము బ్రోవరావా నాగరాజా. నాగుల చవితి నాడు నిన్ను కొలిచేమయ్యా, చేసిన పాపములు మన్నించవయ్యా. చేసిన పాపములు మన్నించవయ్యా. ఓంకారమూర్తివే ఓ నాగదేవా, మము బ్రోవరావా నాగరాజా.
మనసంతా నీపై నిలిపేము ఓ దేవా, పాలు పండ్లతో నిన్ను పూజించేమయ్యా. పాలు పండ్లతో నిన్ను పూజించేమయ్యా. ఆషాఢమాసాన నాగదోషాలను హరించి కాపాడే నాగదేవా. హరించి కాపాడే నాగదేవా. ఓంకారమూర్తివే ఓ నాగదేవా, మము బ్రోవరావా నాగరాజా. భక్తులకు నువ్వు ఆరాధ్యుడవయ్యా, సంపంగి మాల నీకు అర్పించేమయ్యా. సంపంగి మాల నీకు అర్పించేమయ్యా. భక్తులకు నువ్వు ఆరాధ్యుడవయ్యా, సంపంగి మాల నీకు అర్పించేమయ్యా. సంపంగి మాల నీకు అర్పించేమయ్యా. నాగదేవి నువ్వాడుదేవి, నాగదేవి నడయాడుదేవి, నాగదేవి నువ్వాడుదేవి, నాగదేవి నడయాడుదేవి. పాపం ఆ పిల్లలేం తప్పు చేశారు? అసలు మీరు అదే వయసులో ఒక అమ్మాయి మనకి ఉందన్న విషయం మర్చిపోయారు. విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఈ సూర్యప్రకాష్తో పెట్టుకుంటే ఎవరైనా అంతే. నా బొందిలో ప్రాణం ఉండగా దానికి ఒప్పుకోను. తప్పు చేసిన వాళ్ళు చనిపోయారు. వీళ్ళకేమీ తెలియదు కదా, వీళ్ళని ఎందుకు శిక్షించడం? లేదు, వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళ అమ్మా నాన్నలు పైలోకం నుంచి చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఈ సూర్యప్రకాష్ ఏవైనా చేస్తాడు. మీరెందుకు ఇంత కోపగించుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు.